రాజశేఖర్ రెడ్డి వచ్చి ఏం చేసిందంటే రెడ్లతోని ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పెట్టించిండు. ఇగో సిహెచ్ నరసింహారెడ్డితోని ఒక కాలేజ్ పెట్టించిండు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ తోటి ఆ కాలేజీలు, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డితోని, ఎల్ఎన్కి కాలేజ్ ఇంకో రెడ్డి తోటి, గీతాంజలి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకో రెడ్డి తోటి, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఇంకో రెడ్డి తోటి, ఇట్లా ఇగో 57 ఇట్లా 100 కాలేజీలు రెడ్లతోని పెట్టించిండు. 100 కాలేజీలు 100 ఇంజనీరింగ్ కాలేజీలు రెడ్లతో పెట్టి చూడండి ఒకసారి. ఇవన్నీ చూసుకోరు, ఇదే డాటా. ఈ డాటా అంతా ఉంటది మన సైట్ లో, మీరు ఒకసారి చూడొచ్చు లోపలికి. ఇక్కడ వీళ్ళందరితో పెట్టించినగా కాలేజీలు. మరి వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు రావాలంటే సీట్లకు పైసలు కట్టే శక్తి వీళ్ళ దగ్గర ఉందా? డబ్బు లేదు కదా వీళ్ళ దగ్గర డబ్బు లేదు కదా వాళ్ళ సీట్లలో పోయి చదువుకోవడానికి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలలో. దానికోసం ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాడికి చదువుకోవడానికి మేము ఇస్తున్నాం అని చెప్పిండు. ఏం చేసిండు రాజశేఖర్ రెడ్డి? 1000 కోట్లు ఉందనుకో, 1000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ చదువు కోసం అని చెప్పిండు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళకి ఏం చెప్పిండు? మీరు పోయి వీళ్ళ సీట్ల జైన్ కాపోరే అని చెప్పిండు. మీరు పోయి ఈ రెడ్ల ఇంజనీరింగ్ కాలేజీలలో జైన్ కాపోరే అని చెప్పిండు. చెప్పి ఏం చేసిండు? ఈ 1000 కోట్ల రూపాయలు తీసుకపోయి అనామతం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల అకౌంట్లలో వేసేసి పంచిపెట్టేసి, అంటే నీకు ఇట్లా ఆరతి దింపి నీకు ప్రసాదం చూపించి రెడ్ల నోట్లో పెట్టిండంట రాజశేఖర్ రెడ్డి. ఇట్లా వీళ్ళు ఇంజనీరింగ్ ఇంకా అందులో చదువు చక్కగా ఉండదు, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏమి ఉండయి, క్వాలిఫికేషన్ ఏమీ ఉండయి. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అంటే 1000 కోట్ల రూపాయలు ఖజానాలోంచి తీసి బీసీ ఎస్సీ ఎస్టీల చుట్టూ తిప్పి ఇలా బారేసిండు అన్నట్టు. అంతే. చూసిరా ఎంతమంది రెడ్లు